జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో గురువు గారు ఒక్కరే యోగిస్తున్నారు కుంభరాశి వారికి. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బ్రాహ్మణులు నల్ల నువ్వులు దానం చేయండి, నవధాన్యాలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, ఎందుకంటే అన్ని గ్రహాలకి అధిపతి శివుడు. శివుడు బోలాశంకరుడు. శివుణ్ణి కనుక పూజిస్తే కనుక కుంభరాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున అలాగే శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం ఉన్నది. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు, ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ రోజున కనుక స్టార్ట్ చేస్తే కనుక. కుంభరాశి వారికి ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. సూర్యుడు శని బద్ధశత్రువులు. కుటుంబ స్థానం మీద ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనీ పరంగా మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది సకాలంలో చేతికి ధనం అయితే రాదు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. మీరు అనుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది, చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గసి సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం గురించి జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సప్తమాధిపతి అయిన సూర్యుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు, మరియు శని గారి దృష్టి ఉన్నది. శుక్రుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. కెరియర్ పరంగా మీకు చాలా బాగున్నది. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.